సున్నితమైన చాలా ముఖ్యమైన అంశం రిజర్వేషన్లు అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు, ఏబీసీ రిజర్వేషన్లు అంటాం వీటిని. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అనివార్యంగా ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర ఏ పార్టీలైనా. అయితే దీనికి ఒక రాజకీయ కారణము, రాజకీయ ఉద్దేశం ఆపాదిస్తే ఆపాదించవచ్చు కాక, కానీ ఎవరు కూడా ఈబీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ 4 ఏళ్లు వదిలేసి ఇంకా ఎన్నికలకి సరిగ్గా లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయమా అని కొంతమంది కూడా దీని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆర్ కృష్ణ లాంటి నేతలు అయితే దీన్ని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద ఉద్యమాలు, పోరాటాలు కూడా చేస్తాం ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన చేస్తే అని. అయితే ఎట్టకేలకైతే కేబినెట్ ఆమోదం తీసే నిర్ణయం అయిపోయింది. రేపు పొద్దున్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. దానికి కూడా ప్రత్యేకమైన బిల్లు రేపు ప్రవేశపెడతారు. ఏమిటి నిర్ణయం వెనకాల ఉన్న కారణాలు ఏమిటి, ఇది ఎంతవరకు ఉపయోగము, దీని విధి విధానాలు అమలు ఎట్లా సాధ్యపడుతుంది అనేది వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. బండారు శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఇవాళ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మహమ్మద్ రఫీ గారు, ప్రముఖ విశ్లేషకులు, విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రైట్, చెప్పండి శ్రీనివాసరావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే నేను ముందే చెప్పినట్టుగా ఇంట్రడక్షన్ లో రిజర్వేషన్ అనగానే అది చాలాసార్లు కోర్టు తీర్పుల్లాగా ఒక సున్నితమైన అంశం. మన దగ్గర కులాలన్నా రిజర్వేషన్ అయినా. కానీ ఇవాళ ప్రధాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాజకీయ కారణాలు, ఉద్దేశాల తర్వాత మాట్లాడదాం. మొట్టమొదటి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు సున్నితం అన్నారు, కానీ సున్నితం కంటే కూడా సున్నితమైన సమస్య. కానీ 2 వైపులా పదునున్న కత్తిలాంటిది ఇది యాక్చువల్గా. అంటే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చేయి తెగిపోయే అవకాశం ఉంది. అంటే అంత సున్నితం. ఇప్పుడు చెప్పారు కదా మీరు రాజకీయ పార్టీలేమో కంపల్సరీగా ఆహ్వానించి తీరాలి. ఏంటంటే విడమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం లాంటి ఇష్యూ అనమాట ఇది. ఒకటి, రాజకీయమైన ఏ నిర్ణయం తీసుకున్నాడో రాజకీయ పార్టీలు రాజకీయ ఉద్దేశాలతో తీసుకుంటాయి. దాంట్లో మనం ఏం తప్పట్టాల్సిన పర్లేదు. ఏ రాజకీయ పార్టీని అదే చేస్తుంది. అయితే ఏంటంటే చేయగలుగుతుందా లేదా, అసలు అది పెద్ద ఇంపార్టెంట్. ఇది నిజంగా ఒక మంచి నిర్ణయం, దాన్ని ఎవరు కాదండం లేదు. ఏంటంటే 50% మించి ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. అందువల్ల వీళ్ళు 60 చేస్తున్నారు. దానికి రాజ్యాంగ సవరణ అవసరం, అది చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రకరకాల డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి ముస్లిం రిజర్వేషన్లని, ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ రిజర్వేషన్లు, ఇవన్నీ చాలా పెండింగ్ లో ఉండగా వాటన్నింటినీ కాదని ఉన్నటువంటి అగ్ర కులాలకి రిజర్వేషన్, దాంట్లో వెనకబడ్డ వర్గాలను కూడా అది కాదంటే బాగా ఆర్థికంగా. అయితే రిజర్వేషన్ల సిద్ధాంతం అంతా పుట్టింది ఏంటంటే సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి కోసం వచ్చినవి. అంతేకాని ఆర్థిక అసమానతను తొలగించడానికి కాదు. రిజర్వేషన్లు పెట్టిన మొట్టమొదటి ఉద్దేశం అదే. బాబాసాహెబ్ అంబేద్కర్ గాని రాజ్యాంగ నిర్మాతలు గాని పెట్టింది. అటువంటిప్పుడు ఇక్కడ ఇదేమో కేవలం ఆర్థిక కోణం నుంచి పెట్టింది. మిగతా రిజర్వేషన్ అన్ని సామాజిక కోణం నుంచి పెట్టినాయి. అలా అని చెప్పి వీళ్ళకి ఇవ్వడం తప్ప అంటే నిజంగా ఇవాళ 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నామన్నా, రిజర్వేషన్ల అవసరం ఉందని చెప్పుకున్నా కూడా ఎక్కడో అమల్లోనే తేడా ఉందని నేను అనుకుంటున్నానండి. లేకపోతే 70 ఏళ్ల పాటు రిజర్వేషన్లు అమలు చేసినా ఇంకా దాని అవసరం ఉందంటే అర్థం ఏంటి? చిత్తశుద్ధిగా అమలన్న కాకుండా ఉండాలి, లేదా అది కాస్త మిస్యూజ్ అన్న అవుతుండాలి రిజర్వేషన్ సౌకర్యం. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నాళ్ళ పాటు కొనసాగించాల్సిన అవసరం ఏంటండి? ఒకళ్ళని సాంఘికంగా, సామాజికంగా పైకి తీసుకురావడానికి 70 ఏళ్ల కాలం పడుతుందంటే ఇక దాన్ని సరిగ్గా పనిచేయట్లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరి ఈ లోపల ఏమైతుంది, 70 ఏళ్ల కాలంలో అటు ఇటు బళ్ళు ఓడలై వీళ్ళు అగ్ర కులాలు అనుకున్న వాళ్ళకి అగ్రం అనేది కేవలం ట్యాగ్ లైన్ లాగా మిగిలిపోయి, కులం ఒకటే మిగిలిపోయి, కులానికి ఏమో వెనకబడుతనం వచ్చేసి ఉన్నాయి. వాళ్ళలో కూడా సమస్యలు ఉన్నమాట నిజమే. అయితే ఏంటంటే ఇది చాలా సున్నితంగా ఇప్పుడు 10% పెంచారు కదా, ఎట్టగో పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అటువంటిప్పుడు ఉన్న పెండింగ్లు అంటే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళేం కొద్దిగా పెంచాలని అడుగుతున్నారు, రిజర్వేషన్ల సౌకర్యం లేని వాళ్ళేం కావాలంటున్నారు. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ మిగతా వాళ్ళ సమాజంలో రకరకాలుగా వస్తున్నాయి కదా డిమాండ్. వీటన్నిటి పెట్టుకొని మంచిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరి మనసు నొప్పి తగలకుండా అలాంటి ఏదన్నా చర్చ రేపు ఎట్టగో పార్లమెంట్ చర్చ జరిగినప్పుడు అందరినీ కాన్ఫరెన్స్ లో తీసుకోవాలి. గవర్నమెంట్ ఓ మంచి పని చేస్తున్నప్పుడు కాన్ఫరెన్స్ లో తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని అనుకున్నవన్నీ చేయలేకపోయినా కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది కలగని స్థితిలో
అది జరగాలి, డ్రాఫ్టింగ్ అనేది జరిగిన తర్వాత అప్పుడు ఇబ్బంది ఉండదండి. అలా కాకపోతే మాత్రం ఇది కేవలం రాజకీయ ఉద్దేశాలతో చేశారు అనే ఒక అపోహ వాడి మీద పడే. అంటే జనరల్ గా కూడా మాట్లాడదాం, అంటే పొలిటికల్ మోటివేషన్ అంత మాత్రం ఒక మంచి పని చేయకూడదా అనేది కూడా పెద్ద చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడో రాజకీయ నిర్ణయాలు అవసరమే కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం. రఫీ గారు మీరే ఉంటారు, ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, అలాగే ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కోదండరాం వ్యతిరేకించారు. అంటే ఇది అసాధ్యమా సాధ్యమా అన్న ఒక చర్చ లేవనెత్తారైనా రాజ్యాంగ సవరణ చేస్తే పాసిబిలిటీ ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అనివార్యంగా అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇన్నాళ్ళైనా శ్రీనివాసరావు గారు 70 ఏళ్ల తర్వాత కూడా మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవడం అనేది ఎస్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ ఎంతవరకు ఇది అమలుకి అవకాశం ఉంటుంది? నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుంది అని మీరు నమ్ముతున్నారా, లేకపోతే దీని వెనకాల ఒక పొలిటికల్ ఎజెండా, లబ్ధి పొందాలనే ఆలోచన ఉందని మీకు ఏమన్నా అనిపిస్తోందా? నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్కి మించి రిజర్వేషన్స్ ఇవ్వకూడదని చెప్పి అనేక సందర్భాల్లో తీర్పులు ఇస్తా ఉంది. మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే సమాజంలో అనేక వర్గాలు రిజర్వేషన్స్ కోరుతుండటానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు చాలా అడ్డంకిగా ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే అది ఎన్నికల దృష్టిలో పెట్టుకునో లేకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల దృష్టిలో పెట్టుకుని చేసినా ఈ 10% ఈబీసీలకి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఈ సుప్రీంకోర్టు 50% సీలింగ్ ని ఎత్తేయడానికి కనుక చర్యలు తీసుకుంటే అది మంచిదే. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎక్కడా లేదు. అయితే సుప్రీంకోర్టు తనంతకు తాను మండల కమిషన్ నివేదిక అమలు జరిపినప్పుడు విధించినటువంటి ఒక నిబంధన, దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము మైనార్టీలుగా కానీ బీసీలుగా కానీ ఇతర అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళం కానీ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఫస్ట్ దాన్ని సుప్రీంకోర్టు 50% దాన్ని సీలింగ్ ఎత్తివేస్తూ 9th షెడ్యూల్లో చేరుస్తూ గనక ఈ నిర్ణయం తీసుకుంటే అది చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇవాళ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టు 2007 లోక్సభ స్పీకర్కి నివేదించడం జరిగింది. అది ఏది సచార్ కమిటీ నివేదిక ఆధారంగా మైనార్టీస్ కి 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళు లేకపోతే వాళ్ళు చాలా అట్టడుగులోకి వెళ్లిపోయారు, వాళ్ళకి విద్యా ఉపాధి రంగాల్లో అప్లిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఒక రికమెండేషన్ లోక్సభ దగ్గర ఉంది. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డుగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాపులకు సంబంధించినటువంటి 5% రిజర్వేషన్స్ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం సాంఘిక న్యాయశాఖ దగ్గర ఉంది. అలాగే పాటీదారుల రిజర్వేషన్ గురించి గుజరాత్ లో జరిగినటువంటి ఆందోళనలు, అలాగే గుజ్జర్ల ఆందోళనలు, అలాగే రాజస్థాన్ లో హర్యానాలో ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి జాట్ల ఆందోళన, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అనేక వర్గాలు తమకు రిజర్వేషన్ కావాలని చెప్పి అడుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో 50% రిజర్వేషన్స్ సీలింగ్ ని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం పొద్దు నుంచి. దాని మీద స్పష్టత రాలేదు. రేపు పార్లమెంట్ లో బిల్ పెడతామంటున్నారు. పార్లమెంట్ లో బిల్ పెడతంతోనే కలిపి 50% సీలింగ్ ని ఎత్తివేస్తారా, లేకపోతే ముందు సీలింగ్ ని ఎత్తివేసిన తర్వాత ఈ 10% ఇంప్లిమెంటేషన్ చేస్తారా అనేది మేము చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఎవరైనా వ్యతిరేకిస్తే ఏ కోణంలో వ్యతిరేకిస్తున్నారో అర్థం కాదు. కానీ గత 89లో మండల కమిషన్ నుంచి ఇప్పుడు దాకా ఈ 20 సంవత్సరాల పైన నుండి వస్తున్నటువంటి డిమాండ్ ని ఈ ప్రభుత్వం ఈ 50% సీలింగ్ ఎత్తడానికి ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా స్వాగతిస్తామండి. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు అందరూ మనం అనుకున్నట్టు అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి. సరే, దీనికి ఒక రాజకీయ ఉద్దేశం ఆపాదిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అభిషేక్ మను సింగ్ మాట్లాడినా లేకపోతే మరొకరు మాట్లాడినా కూడా ఈ 4 ఏళ్లు ఏం చేశారు, ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం. హార్దిక్ పటేల్ అయితే లాలీపాప్ అని ఆయన మాట్లాడారు. మరో రకంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ తేనె తుట్టే కదపడానికి చేసిన ఒక ప్రయత్నం అని కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరే ఇంతకుముందు అన్నారు, పొలిటికల్ మోటివ్ ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు చర్చించుకుంటారు. దాన్ని మేము వద్దన్నా కానీ రకరకాల అర్థాలు తీసే వారు ఉంటారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా, దాంట్లో ఎన్ని కోట్ల మంది భారతీయులకి దాంట్లో న్యాయం జరుగుతుంది, నిజంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల రిజర్వేషన్లు అవసరమా కాదా,
అనే విషయం మీద వాళ్ళకి ఏమన్నటువంటి రకరకాల అభిప్రాయాలు ఉంటే చెప్పొచ్చు. కానీ అసలు కృష్ణయ్య లాంటి వాళ్ళేమో కంప్లీట్ గా విభజించడం. ఎందుకంటే ఆయన చేసేటటువంటి ఒక పోరాటమో లేకపోతే రిజర్వేషన్ల మూల సిద్ధాంతం వ్యతిరేకం అంటున్నాడు ఆయన. మూల సిద్ధాంతం వ్యతిరేకం ఉంటుంది. రిజర్వేషన్లే అవసరం లేదు ఈ దేశంలో అని చెప్పేసి పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళకో సిద్ధాంతం ఉంటుంది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే మేము అనుకున్న సిద్ధాంతమే కరెక్ట్ అనే ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఇవాళ బ్రాహ్మణుల్లో, రెడ్లలో, కమ్మలో, వెలమలలో అన్ని చాలా అగ్రవర్ణాల్లో కూడా కూటికి లేని వాళ్ళు ఉన్నారు, బట్టకు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకోవాలంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో వాచ్మెన్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కూలీ పని చేసే వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎక్కడ టచ్ చేయట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎక్కడ కూడా దెబ్బతీసే ప్రయత్నం చేయట్లేదు. మీరు చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. ఆర్టికల్ 15, 16 వాళ్ళ సవరించాల్సిన అవసరం ఉంది. దానికి రేపు పొద్దున పార్లమెంట్ లో ఈ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ రాజకీయ పార్టీల యొక్క అసలు రంగు తెలిసిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగతా పార్టీల యొక్క అసలు రంగు తెలిసిపోతుంది. అన్ని వర్గాల సంక్షేమం కావాలన్నా ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే చేయాలనే విషయం ఇలా రాజకీయ పార్టీలు మిగతా పార్టీలు తెలుసుకోవాలి. రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్ రాజకీయాల కోసమే సరిగ్గా ఎన్నికలకు వన్ సెక్షన్ నిర్ణయం తీసుకున్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పాం. ఆర్థికంగా వెనుకబాటు గురైనటువంటి వర్గాలు వీళ్లను ఆలోచిస్తే తప్పేంటని అడుగుతా ఉన్నాను. మిగతా ఏ రిజర్వేషన్ తక్కువ చేయలేదే. రాజశేఖర రెడ్డిలాగానో మరొకరిలాగానో బీసీలో పొట్టగొట్టి ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి 4-5% రిజర్వేషన్ ఇవ్వలేదే. ఈ రిజర్వేషన్ యథాతథంగా ఉంచుతూనే ఇంకో 10% అది కూడా ఆర్థికంగా పూర్తి చేయాలి. దానికి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు, రీజనబుల్ డెఫినేషన్. 8 లక్షలకు లోపల ఇన్కమ్ ఉండే వాళ్ళకి, 5 ఎకరాల కంటే తక్కువ ఉండే వాళ్ళకి, 1000 చదరపు గడువుల కంటే ఇల్లు తక్కువ ఉండే వాళ్ళకి ఈ రకం రీజనబుల్ డెఫినేషన్. గతంలో లాగా ప్రాక్టికల్ గా 2-3 లక్షలకి 2-3 లక్షలు ఇవాళ ఏమైనా బతుకుతున్న సంవత్సరం మొత్తం మీద ఈ రకంగా కొన్ని ఉన్నాయి. ఇవాళ కొంతమంది వ్యతిరేకించడం అనేది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం. ఇవాళ అందరూ కూడా స్వాగతించాలి. రేపొద్దున పార్లమెంట్ లో ముక్తకర్ణంగా అన్ని పార్టీలు దీన్ని స్వాగతించాలి, మద్దతు తెలపాలి. అప్పుడే ఇవాళ ఈ పేద వర్గాలు అయితే ఉన్నాయో అగ్రవర్ణాల్లో వీళ్ళకు న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు కృష్ణయ్య వాళ్ళు ఏమంటారంటే అసలు వాళ్ళు ఎప్పుడైనా రిజర్వేషన్లు కావాలని అడిగారా? ఆర్థికంగా వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలనే కోణంలో ఆలోచించకుండా రిజర్వేషన్లు అనే ఒక కొత్త యాంగిల్ మీరు కేవలం ఎన్నికల ఎత్తుగడగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అట్లంటే ఇవాళ ఈ అంశం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా ఉంటుందనే విషయం వారు కూడా ఇంతకుముందు అన్నారు. ఇప్పుడు బీసీలలో బీసీలలో కూడా ఎప్పుడు రిజర్వేషన్ ఉంటే కూడా 4-5 వర్గాలకే దొరుకుతున్నాయని, రాజకీయ అధికారం కూడా ఆ 4-5 కులాలకే వస్తుందని, ఇంకా చాలా 30-40 కులాలు ఉంటే వాళ్ళకేం దొరకట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ వాయిస్ ఎవరు వినిపించాలి? ఈ రకంగా తేడాలు అనేటివి అక్కడక్కడ ఖచ్చితంగా ఉన్నాయి. అది అడ్రస్ చేయడమే ప్రభుత్వాల యొక్క పని. ఇవాళ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు తర్వాత అని కాదు కదండి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అని రాజకీయ పార్టీలతో మాట్లాడాలంటారా? ఇప్పుడు ఎప్పుడు చేసినా మాట్లాడతారు. ముందు చేస్తే ఒకలాగా మాట్లాడతారు, ఇప్పుడు చేస్తే ఒకలాగా మాట్లాడతారు. ఆర్ కృష్ణయ్య గారితోటో లేకపోతే మీతోటో నాతోటో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఒకటి పనిచేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో బీసీలు మంత్రులు ఉన్నారు, ఎస్సీలు మంత్రులు ఉన్నారు, అన్ని వర్గాల్లో వాళ్ళు మంత్రులు ఉన్నారు. వాళ్ళకి సంక్షేమం తెలియదా? వీళ్ళకి మాత్రమే తెలుసా? వీళ్ళు ఇంతవరకు ఏం చేశారనే విషయాన్ని ఒకసారి ఆయా సంఘాలు లెక్కేసుకుంటే అర్థమవుతుంది. నేను దాని గురించి వ్యక్తిగతంగా పోదలుచుకోలేదు ఎవరి మీద కూడా. నేనంటే ఇవాళ అందరం కూడా సమిష్టిగా ముక్తకంఠంతో కేంద్ర కేబినెట్ పూర్తి స్థాయిలో కూలంకషంగా చర్చించిన మీదట తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇది ఒక సాహసోపేతమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి దేశ గతిని అగ్రవర్ణాల్లో కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలు ఎవరైతున్నారో వాళ్ళని మార్చినట్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. దీన్ని స్వాగతించి ముందు తీసుకుపోతూ కొన్ని వర్గాలు సెట్ అవుతాయి కదా, దాన్ని మీరు వ్యతిరేకించే ప్రయత్నం చేయాలి. శ్రీనివాసరావు గారు, వెనకాల మనం ఖచ్చితంగా పొలిటికల్ అంశం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అంటే కొంతమంది 3 రాష్ట్రాల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు కాబట్టి రేపు లోక్సభలో అక్కడ సీట్లు సంపాదించుకోవడం కోసం, అలాగే బీజేపీ ఓటు బ్యాంక్ అనుకునే అగ్రవర్ణాలు కొంత బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నాయన్న నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం మోడీ తీసుకున్నారు అని కొంతమంది కూడా దీన్ని కామెంట్ చేస్తున్నారు. ఒక విషయం అండి, మనం ఒకటి యాక్సెప్ట్ చేయాలి అందరూ. అది బీజేపీయా, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ అని కాదు. ఏ రాజకీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక రాజకీయ ఉద్దేశం లేకుండా వాళ్ళు అసలు వాళ్ళే చెబుతుంటారు ఇదే మాదే కానీ దాని మంచి అంతా దాని ఆ నిర్ణయం వల్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. దాన్ని కాదంటాం లేదు. వీళ్ళని కాదంటే రేపు వచ్చే వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. అప్పుడు ఇదే రకం ఈ సంభాషణ కాదు మనకు కావాల్సింది, ఈ చర్చ కాదు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు అద్భుతమైన నిర్ణయం అందరం ఆ రోజు 8వ తారీఖు డిసెంబర్, అందరం నవంబర్ 8 అందరం అన్నమాట కదా. కానీ ఆ అమలు విషయంలోకి వచ్చేసరికి వచ్చినటువంటి ఇబ్బందులే కదా తర్వాత దాని మీద
నీలి నీడలు కమ్మేలా చేసింది. అలానే ఈ నిర్ణయం వెనక కూడా ఇప్పుడు మంచి నిర్ణయం ఎవడు కాదంటానికి వీలేదు. ఎందుకంటే ఓ మాట చెప్తానండి, నేను అనుకుంటా ఇది నాటి రాజకీయ పొలిటికల్ రిజర్వేషన్స్ కాదు ఇవి, ఓన్లీ విద్య ఉపాధి. ఉద్యోగాల వరకే. ఉపాధి అంటే ఏంటండి, గవర్నమెంట్ ఉద్యోగమే కదా, ఇంకేముంది రిజర్వేషన్. ప్రైవేట్ రంగంలో ఎట్టగా లేవు కదా. కాబట్టి ఇక అసలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య క్రమక్రమంగా అది తగ్గిపోతుంది. తగ్గిపోతున్న సంఖ్య ఇంకా అసలు కొన్ని చోట్ల ఉన్నా కూడా డిపార్ట్మెంట్లలోనే మనం చూస్తున్నాం కానీ మన ఆల్ ఇండియా రైడ్లో కొన్ని విభాగాలు రద్దు చేశారని చెప్పి ఒక జీవో వచ్చింది. అంటే వీళ్ళని ఎక్కడో సర్దుపెట్టి ఇక కొత్త రిక్రూట్మెంట్లు ఉండవు. కాబట్టి ఇక ప్రభుత్వ రంగంలో ఏ ఉద్యోగాలు నానాటికి తీసికట్టు నాగంబొట్లు అయిపోతుంటుంది. అది ఇక ఎక్కడంటే ఇది విద్యారంగంలో కొంత వెసులుబాటు ఉపశమనం నిజంగా చాలా చూస్తుంటామండి. మా పిల్లవాడికి 99% మార్కులు తెచ్చుకున్నాడు, ఇంజనీరింగ్ సీట్ రాలేదు, అవతల వాడి క్లాస్మేట్కి 40 వచ్చింది. అంటే నేనే తప్పంటారా, వాడు పాపం వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారమే వచ్చింది, వాళ్ళేం చేయలేదు, తప్పు పని చేశారని అంటారు. కానీ పిల్లల మనసు టెండర్ వయసులో ఎట్లుంటుందంటే, నేను ఇంత కష్టపడితే నాకేంటి రాలేదు, నేను ఎందుకు పుట్టాను ఈ కులంలో, అటు పుట్టుంటే నేను బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ చదువుకునేవాడిని కదా, నేను చెప్పి ఇలాంటివన్నీ వస్తాయన్నమాట భావన. నేను చెప్పి అప్పుడు మండలప్పుడు మీకు తెలుసు గవర్నమెంట్ పడిపోవడానికి కారణం అప్పుడు ఈ రిజర్వేషన్ ఇష్యూలు చివరికి దేశవ్యాప్తంగా పోయి పాపం పిల్లలు అమాయకులైన వాళ్ళ పెట్రోల్ తగలబెట్టుకున్న దృశ్యాలన్నీ ఇంకా దేశం మనసులో పచ్చిగానే ఉన్నాయి కదా. నేను అందుకే మొట్టమొదటి చెప్పిన మాట అదే, ఇది 2 వైపులా పదులున్న కత్తి, జాగ్రత్తగా చేయండి, చేసేటప్పుడు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇవాళ కృష్ణయ్య గారు అన్నారు, ఏది ఇప్పుడు వాళ్ళ పెండింగ్ ఉన్నాయి కదండి, బీసీల రిజర్వేషన్లు, ముస్లిం ఎట్టగో మీరు చేస్తున్నారు, ఎట్టగో మీరు రాజ్యాంగ సవరణ చేస్తున్నప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకోండి, చేయండి, మంచి నిర్ణయం తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టండి. ఇవాళ స్థూలంగా ఒక నిర్ణయం ప్రకటించాలండి, 8 లక్షల వరకు ఏదో ఆదాయ పరిమితి. నిజంగా వీరు అన్నట్టు శ్రీధర్ గారు అన్నట్టు కరెక్టే కదా, అది వెనకటికి ఇప్పటికి పెట్టి ఏదో 2 లక్షలు సీలింగ్ పెడితే పాపం చాలా మంది రారు, దీనికి రావాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 3 లక్షలు ఎంతో పెట్టారు, దీనికేమో 5 లక్షలు ఉంటుంది, ఇది 8 లక్షలు అన్నారు. మరి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మరి మేమేంటండి, మా పరిస్థితి ఏంటి, 8 లక్షల వాళ్ళు పేదరికం హద్దు పెట్టినప్పుడు మాకు కూడా పెంచమని వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ వస్తాయి సమస్య, అది కూడా చేస్తే మంచిదే, జనాన్ని సంతోషపడే పని ఏదైనా చేయండి. కానీ రాజకీయ నిర్ణయం, ఇప్పుడు రేపు పొద్దున రాజ్యసభ ఉందండి, రాజ్యసభ ఇది నెగ్గించుకోవడం అనేది మామూలు మాట కాదు. మరి ఆ లాబింగ్ చేయగలుగుతారా, యూపీఏ పక్షాలతో మాట్లాడాలి, ఇవన్నీ ఇంత హడావుడిగా జరిగే కాదు. ఏమండి, అందుకే ఏమన్నానంటే ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాల యొక్క రంగు తెలుస్తుందని అడుగుతా ఉన్నా. అందరి సంక్షేమం రాజకీయం కాదు, దయచేసి నా మాట అర్థం చేయండి. ఇప్పుడు ఎందుకు రాలేదనుకోండి, మేము తెచ్చాము రాలేదని చెప్పి మీరు అన్నారు కదా, ఈ ముస్లిం రిజర్వేషన్ విషయంలో అదే మాట అన్నారు కదా, అది ఎటకో కాదు కాబట్టి చేశారని చెప్పి నేను చెప్పేది అదేంటి వద్దండి, అందరూ కలవండి, మంచిగా మాట్లాడుకోండి, చర్చించండి, రాజ్యసభలో తీసుకోండి. అది వైపు రఫేల్ వేడిలో అది 5 ఉందా ఇప్పుడు రఫేల్ వేడి అంతా మాట్లాడగలిగిన పరిస్థితి అక్కడ ఉంది లేదు కదా. అదే రాజ్యసభలో నెగ్గించుకోగలుగుతారా అని మీరు అన్నప్పుడు కూడా దానిలో రాజకీయ కోణం ఉంది కాబట్టి నేను అంటున్నాను. ఇప్పుడు సంక్షేమము అన్ని వర్గాల సంక్షేమం కావాలా, కొన్ని వర్గాల ఓటు బ్యాంకు కోసమే కావాలా? ఇవాళ మన కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని చూస్తుంటే మీరు కరెక్ట్ గా తేజీప్ పేరుతోటి కొంతమందికి తేలు రాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లా కాదు కదా, ఇది ఒక నిర్ణయం ఏంటంటే ఇది ఖచ్చితంగా టాంజిబుల్ గా కొన్ని వర్గాలకు ఒక సెక్షన్ ఆఫ్ ఓవరాల్ గా ఇప్పుడు సప్రెస్డ్ అని చెప్పలేం కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సామాజికంగా కాకుండా కానీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు వాళ్లకు న్యాయం జరుగుతుంది కదా. న్యాయం జరుగుతున్నప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు బాధ్యత ఉంది అని అడుగుతా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు నేను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూసినాను, బాధాకరంగా అనిపించాయి. అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం సడన్ గా ఇప్పుడు మీడియా క్యారీ చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క పార్టీ అధినాయకత్వాన్ని కోట్ చేస్తున్నారు లేదనే విషయాన్ని కూడా చూడాలనే విషయం నేను అందుకే మాట్లాడాను ఇంతకుముందు ఎవరో ఫోన్ తీసుకుంటే. కాబట్టి రేపు ఈ బిల్లును అందరూ స్వాగతించి 2 సభల్లో దీన్ని ముక్తకంఠంతో కనుక పాస్ చేయించగలిగితే ఒక సందేశము జాతికి పోతుందనే విషయం. రేపు వాళ్ళందరూ నినాదాలు గోల అల్లరి ఏం చేస్తారంటే ఇదంతా పొలిటికల్ గిమ్మిక్ చేస్తున్న మోడీ గారు, డ్యూ రెస్పెక్ట్ బీజేపీ ప్రభుత్వం రంగులు. నేను చెప్పేది అదే, ఇవాళ ఈ బిల్లు కాదు, రఫేల్ గందరగోళం జరుగుతుంది. రేపు పొద్దున పార్లమెంట్ సభ్యుల వేతనాలు 4 ఇంతలు పెంచుతున్నామని బిల్లు పెట్టండి, అందరూ కలుస్తారు. ఏదో ఒక సిపిఎం లాంటి వాళ్ళు ఒకళ్ళు మినాయిస్తే నేను చెప్పేది అదే. ఇక్కడ వీళ్ళు
ఇప్పుడు వాళ్ళు సహకరించకపోతేనేమో మీ రంగు పడిందని వీళ్ళు అంటారు. సహకరిస్తేనేమో మేము ఈ చిక్కులో పడతాం, ఈయన అనవసరంగా ఇంత మంచి బిల్లు వీళ్ళకి క్రెడిట్ ఇవ్వడం వాళ్ళు అనుకుంటారు. ఇది వద్దంటాను, ఈ రాజకీయం వద్దు. నిజంగా మీ గుండెల్లో ఎవరికి అనుకున్నప్పుడు ఎవరికి చూద్దాం. ప్రభుత్వం వారి మాట విన్నాక మీ దగ్గరికి వస్తా. ఏపీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు ఫోన్ లైన్ లో ఉన్నారు. జూపూడి గారు, ఎట్లా చూస్తున్నారు ఇవాళ మోడీ తీసుకున్న ఒక సెన్సేషనల్ డెసిషన్ అనొచ్చు దీన్ని? ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన పెంచాలని, దామాషా పద్ధతులు చేయాలని రకరకాల డిమాండ్లు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈబీసీలకు 10% అనేది, అగ్రవర్ణాల్లో వెనుకబడిన వాళ్ళకి 10% అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ఎట్లా చూస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారా లేదా? ఒకటి, మామూలుగా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ నైసర్గిక స్వరూపం కానీ, లేకపోతే వివిధ అసెంబ్లీల్లో ఉన్న రిజల్యూషన్స్ పంపినటువంటి అంశం కానీ, తెలంగాణలో ఎస్టీస్కి 12% కావాలని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక 5% కాపులకు కావాలని పంపినట్టు. చెప్పండి జూపూడి గారు. సడన్ గా ఎన్నికల కోసమని మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఒకవేళ వాళ్ళకి ఎలా లాభం జరుగుతుందో లేకపోతే ఎలా నష్టం జరుగుతుందో నేను ఇప్పుడు చర్చించదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇన్ అప్పర్ కమ్యూనిటీస్ 8 lakhs అప్పర్ లిమిట్ పెట్టేసి సీలింగ్ పెట్టించినటువంటి నాకు తెలిసి పెద్దగా ఉపయోగపడే అంశం కాదు ఇది. అది విద్యా ఉద్యోగాల్లో. అయితే పొలిటికల్ గా వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న రెజల్యూషన్స్ ని ఏమాత్రం డిస్కషన్ లో కానీ చర్చల్లోకి తీసుకోకుండా పార్లమెంట్ లో ఒకళ్ళు గుళ్ళో చేయొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ప్రతిపక్ష పార్టీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, ఇద్దరు తెలుగుదేశం ఎంపీలనేమో సస్పెండ్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. సో రేపు దీన్ని పార్లమెంట్ లో లోక్సభలో చర్చిస్తా ఉంటున్నారు. అదేవిధంగా కర్ణాటకలో ఇష్యూ ఉంది, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఇష్యూ ఉంది, మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పడేసి అసెంబ్లీ పార్లమెంట్ లో లేనటువంటి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ లేకుండా మీరు ఇలాంటి అంశాన్ని డైరెక్ట్ గా ఒక కేబినెట్ నోట్ పెట్టేసి రేపు ఎల్లుండి చేస్తామంటే లోక్సభలో చేయిస్తాము, మీరు అప్పర్ హౌస్ లో ఉన్నటువంటి రాజ్యసభలో చేయగలుగుతారా? చేయలేరు. ఇది స్టాల్ అయిపోతుంది. స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే పార్లమెంట్ కి మీకు ఓటా అకౌంట్ బడ్జెట్ వస్తుంది. పెద్దగా చర్చించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇంకొకసారి ఈ బ్యాచ్ ఏళ్ళని ఈబీసీ అనే వాళ్ళని మీరు మోసం చేయడానికి వాడుకున్నటువంటి ఒక చర్యగా దీన్ని పార్లమెంట్ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీతో మహాకూటంలో ఉంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. మన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి చెప్పండి. మీకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ బిల్లు పాస్ కావాలి, ఈ బీసీలకు మోసం జరగకూడదని మీరు అన్నట్టు, నిజంగానే మోసం జరగకూడదని అనుకుంటే మోసం కాదది. కానీ మీరు అనుకుంటే అట్లా కావద్దు అనుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఇప్పుడు సస్పెండ్ ఎందుకు అయ్యారు? సభా కార్యక్రమాలని పదే మీరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దానికి పెడుతున్నారు. ఇష్యూ అది కాదు, సపోర్ట్ చెయ్యొద్దు ఎందుకంటే ఈబీసీలకు మోసం జరుగుతుంది కాబట్టి. నేను అట్లనట్లే వారు ఏమన్నారు, ఇది ఈబీసీలను మోసం చేయడం కోసము సమయం లేదు కాబట్టి తీసుకొస్తున్నారు, రాజ్యసభలో నెగ్గుతారా అంటున్నారు. నేను అన్నాను, మీ పార్టీకి ఇంకా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెల్కమ్ చేసినట్లయితే, వ్యతిరేకిస్తే వేరు సంగతి, చెప్పాలి. అది ప్రభాకర్ రావు గారు కాదు చెప్పాల్సిందే, వారు చెప్పాలి, వారు గౌరవిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు చెప్పాలి అది అధ్యక్షుడిగా. ఒకవేళ మీరు కనుక వేస్తే అనుకుంటే రాజ్యసభలో మీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త మిత్రులు కాబట్టి వారికి చెప్పండి, రాహుల్ గాంధీ గారికి మీరు దీన్ని సాఫీగా మొత్తం పాస్ చేయించండి, ఈబీసీలకు న్యాయం కలుగుతుందని చెప్పండి. దానికి ఇంత వ్యవహారం ఎందుకు? ఎలా చేస్తే బ్రాడర్ ఇలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మీరు అదే తుమ్మితే ఊడిపోయి ముక్కలాగా పెట్టేసి మేము చేసామో ఆడ కుదరలేదు, ఇదిగో పార్లమెంట్ లో లేనటువంటి ఒక రాజ్యాంగ సవరణకే బిల్లు పెడుతున్నాం కదండి ప్రభాకర్ జీ. మాట్లాడతాం లేదు, లెట్ దెమ్ డిసైడ్, వాళ్ళు కూడా మాట్లాడిస్తారో లేదు. కానీ మీరు రాజ్యసభలో దీన్ని నెరవేర్చగలుగుతారా? చేస్తామని విశ్వాసం మాకుంది, మీకెందుకు డౌట్? డౌటింగ్ అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఫర్మ్ గా ఉంది, మీరెందుకు డౌట్ పడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వద్దంటారని భయపడుతున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్దని భయపడుతున్నారా? అటువంటి పరిస్థితి ఉంటే మీ సహకారం అవసరం కోరుతాం, దాన్ని ఏమి వెనకపోయేది లేదు. ఇప్పుడు గారు ఇందులో అంటే వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటో కొంచెం చెప్పగలుగుతారా? అంటే ఇవాళ 50% వరకు ఉన్న రిజర్వేషన్, సరే ఇప్పటికే కొన్ని డిమాండ్లు ఉన్నాయి, బీసీలకు ఇంకా 53% వరకు పెంచాలని కృష్ణ గారు అంటారు. కొన్ని చోట్ల ఎస్టీ రిజర్వేషన్లు, కొన్ని చోట్ల ముస్లింలు మైనారిటీ రిజర్వేషన్లు, సో మెనీ డిమాండ్స్ ఆర్ దేర్. కానీ
ఈబీసీలకు 10% ఇవ్వడం వల్ల ఏ రకంగా ఎవరికి నష్టం జరుగుతుంది? రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వడం ద్వారా 60% పెరగడం వల్ల ఆ మేర లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? నాకంటే మీరు వేసిన ప్రశ్న. అవును జూపుడి గారు, అంటే దీన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటి? ఎట్లా మీరు దీన్ని వ్యతిరేకిస్తూ డిఫెండ్ చేసుకుంటారు? లార్జర్ పర్స్పెక్టివ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 50% దాటకూడదు అనేది మనం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేసి 9th షెడ్యూల్కి చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ కి ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో తీసుకొచ్చి బుల్లో చేయొచ్చు. అయితే మీరు ఇవ్వదలుచుకున్నారంటే ఆ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కమ్యూనిటీ ఏదైతే ఉందో, వీకర్ సెక్షన్స్ ఇన్ అప్పర్ కమ్యూనిటీస్ అని చెప్పేది, మీరు చెప్పిన 8 lakhs అనేది ఇది మామూలుగా అప్లికబుల్ అయ్యేంటే పెద్ద అంశం కాదు, ఇది పెద్ద ఎక్కువ కూడా దీనికి రాదు. అయితే ఎట్ ఏ టైం మీరు ఏ కమ్యూనిటీస్ ఉదాహరణకి బీసీలు ఉన్నారు, 50% దాటిపోయారు, వాళ్ళకి ఆ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వగలరా? ఎస్సీలు ఉన్నారు, 16% ఉన్నారు, 22%కి వెళ్ళిపోయారు, ఆ ప్రకారం పెంచగలరా? మీరు 4% 5% ఉన్న వాళ్ళకి ఎట్ ఏ టైం మీరు 10% చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక పీఠంగా ఉన్న రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటం కదా ఇది ఈ రోజున బీజేపీ పార్టీ చేస్తున్న విధానం. ఐ థింక్ మీరు స్టాటిస్టిక్స్ కరెక్ట్ చేసుకోవాలి. బేసికలీ 4-5%. ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతా, చిన్న మీ లైన్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతా. రఫీ గారు ఒక్క నిమిషం సార్. రఫీ గారు సార్, ఇప్పుడు జూపుడి గారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక మహానాడులో అగ్రవర్ణాల పేదలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కాపులకి 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పాస్ చేసింది. అలాగే అసలు ఇక్కడ మాకు ప్రధానమైనటువంటి మేము వెల్కమ్ చేసేటువంటి అంశం ఏంటంటే ఆ 50% సీలింగ్ ని ఎత్తివేయటానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఆశించైనా సరే, లేదా రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందడానికైనా సరే ఎత్తివేయటానికి ముందుకు రావడాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. అది మాకు ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇన్నాళ్లు ఆ 50% సీలింగ్ ని గతంలో ఎవరైనా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ వ్యతిరేకించి మాట్లాడింది, 50% కూడా ఇవ్వకూడదని చెప్పి. అదే బీజేపీ ఇవాళ 50% సీలింగ్ కోసం ఎత్తేయడానికి కనుక ముందుకొచ్చి అది 9th షెడ్యూల్లో కనుక పెడితే వీఆర్ వెల్కమ్, అందులో సమస్య లేదు. ఇవాళ అన్ని రిజర్వేషన్స్ ని అమలు జరుపుకోవడానికి ఈ సీలింగ్ ఎత్తే విధానం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీస్ కి 5% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వడానికి ఆర్డినెన్స్ ఇచ్చింది. దానికి కొంతమంది సుప్రీంకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఉన్నారు. ఈ 50% సీలింగ్ వల్ల ఆగిపోయింది. అలాగే రంగనాథ్ మిశ్రా కమిషన్, అది ఆయన ఒక జడ్జి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్ ట్రై చేయలేదండి? లోతుగా విశ్లేషణ చేసి రఫీ గారు మీరు తప్పు అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్ అనేది ఫోటో అనేది మేమందరం కూడా అనేక సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాము, కోరుతున్నాము. దానికి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించైనా సరే బీజేపీ ముందుకొచ్చి కనుక ఎత్తేస్తే బాగు డోర్లు తెరవడానికి అవకాశం ఇచ్చినట్టుగా మేము ఫీల్ అవుతాం. ఇవాళ కేసీఆర్ గారు కూడా చెప్పారు, 12% మైనార్టీస్ కి 12% ఎస్టీల కోసం రిజర్వేషన్స్ 50% సీలింగ్ సుప్రీంకోర్టులో ఉంటాం, ఇది కరెక్ట్ కాదు, దాన్ని మార్చాలని చెప్పేసి కేసీఆర్ చెప్పున్నారు. అలాగే అనేక రాష్ట్రాల్లో ఈ డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ సాధించడానికి ఈ ఆంక్ష ఏదైతే ఉన్నదో దాన్ని దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది? ఆయన పెద్ద ఉపయోగం లేదు అన్నారు, కొంత పర్సంటేజ్ కూడా చెప్పారు జూపుడి గారు. కరెక్ట్ గా స్టాటిస్టిక్ నా దగ్గర కూడా లేవు. ఆయన 4%, 5% ఉన్నారు. ఖచ్చితంగా దానికన్నా డిఫరెంట్ గా ఎక్కువ ఉంటుంది అనేది ఖచ్చితంగా జనరల్ గా మనకి అర్థమయ్యే విషయం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉపయోగం ఉందా లేదా, ఎవరికి రాజకీయ లబ్ధి, ఎవరికి నష్టము, అలాగే దీని విధి విధానాలు అమలు సాధ్యం అవుతాయా, సాధ్యం కాదా, దీని గురించి మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.